ఫ్రెండ్స్, సియా కేతన్ అగర్వాల్ని చంపడానికి మనకి చాలా కారణాలు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సియా అనే అమ్మాయి చేతన్ చౌదరిని ప్రేమించింది. అందుకనే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం కోసం, కేతన్‌తో పెళ్లి రద్దు చేసుకోవటం కోసం అలా చేసిందని మనం అనుకుంటున్నాం. కానీ సియా గురించి గనక తెలిస్తే నిజంగా దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఎందుకనంటే ఈ అమ్మాయికి చేతన్ చౌదరి కన్నా ముందే దాదాపుగా ఇంకొక 6గురితో లవ్ స్టోరీస్ ఉన్నాయి. బ్రేకప్ స్టోరీస్ కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ అమ్మా నాన్నలు కేతన్ అగర్వాల్ చాలా డబ్బున్నవాడని తెలుసుకుని తనకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ కేతన్ వాళ్ళ అమ్మగారు చెప్పిన ఒక మాటతో ఇప్పుడు సియా కొడుకుని చంపడానికి అస్సలు వెనకాడలేదేమో అనిపిస్తోంది. అదే విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. కారణం ఏంటి అంటే సియా విపరీతమైన తాగుడు అలవాటైన మనిషి. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే సియాకి ఎక్కువగా పబ్బులు, క్లబ్బులు, మందు తాగడం, చక్కగా చిల్ ఔట్ అయిపోవటం ఇలాంటివి ఇష్టం అనమాట. వీళ్ళిద్దరికీ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒకరోజు కేతన్ అగర్వాల్ ఇంట్లో మంచిగా ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ ఒకటి జరిగింది. ఒక పార్టీ కూడా జరిగింది. పార్టీ ఎందుకనంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరిదో బర్త్‌డే అనమాట. ఫంక్షన్ మామూలుగా ఫంక్షన్ జరిగింది. సో, ఆ 2 ఫంక్షన్స్‌కి అటెండ్ అయిన సియా 2 ఫంక్షన్స్‌లో కూడా మందు పార్టీ లేదేంటి? లిక్కర్ పార్టీ పెట్టాలి కదా! మా ఇంట్లో లిక్కర్ పార్టీ పెడతారు. మీ ఇంట్లో పెట్టొచ్చా? నేను విడిగా మందు తెచ్చుకొని తాగొచ్చా? అని పదే పదే అడిగింది. దానికి కేతన్ అగర్వాల్ వాళ్ళ మదర్ అస్సలు మా ఇంట్లో ఎలౌ లేదమ్మా. నువ్వు కూడా తాగకపోతేనే మంచిది అని ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడు సియా ఇమ్మీడియేట్‌గా నాకైతే తాగే అలవాటు ఉందని, నేను ప్రతి వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తానని చెప్పింది. దాంతో కేతన్ వాళ్ళ మదర్ చాలా భయపడ్డారనమాట. అంటే కాబోయే కోడలు ఇలా మంచి పచ్చి తాగుబోతంటే ఎలా కుదురుతుంది అని. ఎందుకనంటే కేతన్‌కి పెద్దగా అలవాటు లేదు. తను ఎక్కువగా తాగడనమాట. మరి ఏంటిది అని కేతన్‌కి చెప్తే కేతన్ ఏమన్నాడంటే, నేను చిన్నగా చెప్పి తనని మార్చుకుంటానమ్మా అని చెప్పాడు. కానీ చాలా సందర్భాల్లో బయటికి తీసుకెళ్ళినప్పుడు విపరీతంగా తాగటము, నాకు లిక్కర్ పార్టీ ఉంటేనే కావాలి అనటము జరిగింది. అయితే ఆ సమయంలో తను చాలా స్ట్రిక్ట్‌గా చెప్పిందనమాట. ఎవరు? కేతన్ వాళ్ళ మదర్. "నువ్వు ఇలాంటి పనులు చేస్తే అస్సలు కుదరదు" అని చెప్పేసి. ఆ తర్వాత 1 వీక్‌కే ఈ రకంగా కేతన్‌ని చంపాలి అన్న ప్లాన్స్ మొదలుపెట్టిందనమాట. సో, అక్కడ ఆమె అలవాట్లు అంటే సాధారణంగా మనకి చిన్నగా కనిపించొచ్చు కానీ, వ్యసనాలు ఉన్నవాళ్ళు, అలవాట్లు ఉన్నవాళ్ళు దాన్ని మానేయమని చెప్తే చాలా కోపంగా ఫీల్ అవుతారు. ఈ అమ్మాయి 12థ్ క్లాస్ అంటే ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయ్యి బాయ్ ఫ్రెండ్స్‌తో చిట్ చాటింగ్, మంచిగా తాగుడు, పబ్బులు, క్లబ్బులు, రెస్టారెంట్లు, బయట తిరుగుళ్ళు ఇవి ఎక్కువ అలవాటు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి ఏం పద్ధతైన మనిషి కాదు. ఫస్ట్ నుంచి తేడా మనిషి.